హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి కాగ్నిజెంట్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ బీపీఓ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చారు, హైదరాబాద్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ వాయిస్ సపోర్ట్ జాబ్స్ అయితే వీళ్ళైతే కొన్ని వేకెన్సీస్ అయితే భర్తీ చేశారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాము. సో మనకి ఏంటంటే వీళ్ళు ఒక మంచి శాలరీతో పాటు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ అనేది చేసుకోవచ్చు. అలాగే రొటేషనల్ షిఫ్ట్స్ మనకు నచ్చిన టైంలో అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మంచి శాలరీతో పాటు మనకి అదర్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ కంపెనీ నుంచి. సో అవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాము. జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్, సో ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాము వెంటనే అందులో. కాబట్టి యూజ్ అవుతుంది అనుకుంటే అందులో కూడా జాయిన్ అయిపోండి. నేను లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రెషర్స్, కాగ్నిటివ్ హైరింగ్ ఫ్రెషర్స్ అని ఇచ్చారు, బీపీఓ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ అని. సో ఇది అయితే మనకి జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ పాస్డ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఇచ్చేసి క్యాండిడేట్స్ ఫ్లిక్బుల్ టు మనకి 24 అవర్స్ అనేది ఈ కంపెనీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ 24 అవర్స్లో మనకి షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్, మనం ఎప్పుడు వర్క్ అయితే చేస్తామో ఆ టైంలో అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి 24 అవర్స్లో ఏ షిఫ్ట్ ఇస్తే ఆ షిఫ్ట్లో అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదండి. జస్ట్ నార్మల్గా ఫ్రెషర్స్ అయినా సరే మనకి ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ అంటే 60 వేకెన్సీస్ అయితే రిలీజ్ అనేది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్ట్ హ్యావ్ స్కిల్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు. వాట్ యూ విల్ డూ అంటే మనం జాబ్లో జాయిన్ అయ్యాక ఏం చేయాలని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ కొంచెం మంచిగా మన కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా బాగా ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చెక్ ద ఇమేజెస్ మ్యాచ్ విత్ ద వెబ్సైట్స్. సో ఏంటంటే వీళ్ళు ఒక వర్క్ ఇచ్చారనుకోండి, ఈ కంపెనీ వాళ్ళు ఆ వర్క్లో ఏంటంటే ఏదైనా ఇమేజెస్ ఉన్నాయనుకోండి, మ్యాచ్ చేయాలి ఆ వెబ్సైట్కి తగ్గట్టుగా. సో అది మనకి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి ఏ ఇమేజెస్ మ్యాచ్ అవుతాయో ఆ ఇమేజెస్ అనేది మ్యాచ్ చేయాలి. సో అదొకటి. అండ్ వెరిఫై ద కంటెంట్ విత్ వెబ్సైట్. అంటే ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ కంటెంట్ ఏదైతే ఆర్టికల్ ఇలాంటివన్నీ రాస్తూ ఉంటారు కదా, ఆ ఆర్టికల్ అసలు కంటెంట్ అనేది వెరిఫై చేసుకోవాలి ఆ వెబ్సైట్కి తగ్గట్టుగా. అదొకటి. అండ్ అండర్స్టాండింగ్ సెన్సిటివ్ కంటెంట్. మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఒక కంటెంట్ ఇస్తారు, ఏదైనా ఒక ఆర్టికల్ లాంటిది, ఆ కంటెంట్ని మనం అండర్స్టాండింగ్ అనేది అర్థం చేసుకోవాలి. అదొకటి. అండ్ నెక్స్ట్ వ్యూ ద కంటెంట్, చెక్ ద బ్రాండ్ నేమ్ అండ్ వెబ్సైట్, చెక్ ఇఫ్ నాట్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్, ట్రేడ్ ద కంటెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కంటెంట్ ఇచ్చారనుకోండి, అది మనం చూసాక దానికి రేటింగ్ కూడా ఇవ్వాలి. అది ఒకటి చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేట్ పాస్డ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ 2021, 22, 23 ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉంటారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోండి. అదొకటి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫర్ 24/7 అని ఇచ్చారు. సో ఈ 24 అవర్స్ కంపెనీ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనకి అందులో షిఫ్ట్స్ ఇస్తారు, మనకి ఏ షిఫ్ట్ ఇస్తే ఆ షిఫ్ట్. సో అది అంటే మనకి డేలో మొత్తం 3 షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ 3 షిఫ్ట్ని మనం రొటేషనల్గా చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ 6 నుంచి 2 వరకు ఉంటుంది. ఒక 1 వీక్ అలా ఉందనుకోండి, ఇంకో 1 వీక్ ఎలా అంటే 2 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. అండ్ ఇంకో వీక్ అంటే 10 నుంచి మార్నింగ్ 6 వరకు. అలా అంటే మన ఫ్లెక్సిబుల్గా అంటే మనం కూడా సెట్ చేసుకోవచ్చు. నాకు ఈ టైంలోనే ఫ్రీగా ఉందనుకోండి, నేను ఈ టైంలోనే వర్క్ చేయగలను. సో అలా మనం ఫ్లెక్సిబుల్గా మనం పెట్టుకోవచ్చు. ఏ టైంలో చెయ్యాలి అని మనం ఫ్లెక్సిబుల్గా పెట్టుకుంటామో అలా పెట్టుకొని చేయొచ్చు. సో అది. మనకి ఇక్కడ ఇండస్ట్రీ టైప్ అని ఇచ్చారు. సో అదొకటి. మెయిన్ అందులో మీకు తెలియాల్సినవి ఏంటంటే ఈ కంపెనీలో జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడైతే తెలియజేస్తాను. సో చూడండి, కంపెనీలో జాయిన్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్.
సో మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మనకి కానీ మన ఫ్యామిలీకి కానీ హెల్త్ పరంగా ఏంటంటే మెడికల్ అంతా ఫ్రీ అండి. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనకి మెడికల్ అనేది ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ఎంత ఖర్చు అయినా సరే అదొకటి ఇంపార్టెంట్. అండ్ మనకి కేఫ్టేరియా అని ఇచ్చారు. కంపెనీలో ఉండే కేఫ్టేరియా అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, కొంతమంది కంపెనీకి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర నుండే జాబ్ అనేది చేసుకోవచ్చు, లేదా కంపెనీకి వెళ్ళి కూడా చెయ్యొచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్, కొంతమంది కంపెనీకి డైలీకి వెళ్తారు కదా. సో కంపెనీకి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి క్యాబ్ అనేది ఉంటుంది, అదొకటి. అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, వీళ్ళు ఏంటంటే మంచి ట్రైన్ అనేది చేస్తారు. మనకి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చేసి మనకి ట్రైనింగ్ ఇచ్చి మనల్ని మరింత నాలెడ్జ్ పర్సన్గా రెడీ చేస్తారు. అదొకటి. జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టీమ్ అవుటింగు. సో మీది ఒక టీం ఉందనుకోండి, మీ కంపెనీ కొలీగ్స్ అందరితో బయట అవుటింగ్కి వెళ్ళడం, అదొకటి ఇస్తారు. జిమ్ కూడా ఫ్రీ. అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చైల్డ్ కేరు, ఇంటర్నేషనల్ ఇది మనకి రిలాక్షన్ అండ్ ఫ్రీ ఫుడ్ అనేది కూడా కంపెనీ యొక్క ఫుడ్ అనేది ఉంటుంది, చైల్డ్ కేరు. సో ఉమెన్స్ కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే వాళ్ళకి బేబీ ఉంది అంటే వాళ్ళకి చైల్డ్ కేర్ కూడా అయితే ఉంటుంది. సో ఇలా చాలా బెనిఫిట్సే ఉన్నాయి ఈ కంపెనీ నుంచి. సో అదొకటి. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే అబౌట్ కంపెనీ అనేది ఇచ్చారు కదా. కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి అయితే చదవండి, మీకు అర్థమవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ ఇచ్చారు, ఇది ఫుల్ టైము పర్మనెంట్. సో మీరు లైఫ్లో ఐటీ కెరీర్ ప్రారంభించాలనుకునే వాళ్ళు ఏంటంటే దీంట్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది ఇందులో జాయిన్ అవ్వండి. ఇది ఫుల్ టైము అండ్ పర్మనెంట్ కాబట్టి మనకి ఎవ్రీ ఇయర్ శాలరీస్ కూడా ఇంక్రిమెంట్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే రోల్ వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ అది వాయిస్ బ్లెండరు అదర్ అని ఇచ్చారు. కస్టమర్ సక్సెస్, సర్వీసు, ఆపరేషన్స్ అనేది ఇచ్చారు. సో అది. అండ్ మనకి ఇక్కడ అప్లై ఉంది కదా, ఇది ఈ అప్లై పైన క్లిక్ చేసేసి మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, మీ న్యూగా ఉండే రెజ్యూమ్ ఒకటి అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. అండ్ మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, ఇలా మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్లో ఉండే డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఫిల్ చేసి మీరు వీళ్ళకి సబ్మిట్ చేస్తే ఆఫ్టర్ ఏంటంటే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేశాక మీకు ఆఫ్టర్ మెయిల్ కానీ కాల్ కానీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఈ అప్లై పైన బటన్ మీద క్లిక్ చేసి మీరు న్యూగా రీసెంట్గా ఒక రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోండి. అప్పటిదో కాదు, రీసెంట్గా ఉండే రెజ్యూమ్ అయితే వాళ్ళని క్లియర్గా చూస్తారు కాబట్టి రీసెంట్గా ఉండే రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోండి. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి. వీళ్ళ యొక్క నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా అనేది మీరు అప్లై అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అని చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.